మిత్రులకు మొబైల్ పౌచ్ కొంటున్నటువంటి కస్టమర్లకు మీరు ఈ ఎండాకాలంలో లేకపోతే ఎప్పుడైనా మొబైల్ పౌచ్ 100 నుంచి 150 రూపాయల వరకు కొంటున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. మీరు కొంటున్న ఆ మొబైల్ లోపల మొబైల్ పెట్టుకోవడానికి ఉన్నటువంటి పౌచ్ది వేసిన అరగంటకు అది ఇలా పీసులు అయిపోతుంది. అది మళ్ళీ రీప్లేస్మెంట్ ఉండదని చెప్తున్నారు. కాబట్టి ప్రజలు దయచేసి మొబైల్ పౌచ్ కొన్నప్పుడు కనీసము 2 రోజులు లేదా 1 రోజు వారిని గ్యారెంటీ అడగండి. 1 రోజులో పోతే రీప్లేస్మెంట్ ఇస్తారా లేదా అని. అంతేగాని వీళ్ళు ఖచ్చితంగా ఇవ్వము అని చెప్తున్నారు. వీళ్ళు పాత స్టాక్ తెప్పించి పెడుతున్నారు. ఎండకి ఎండిపోయి ఇలా ఉండి వాటిని ప్రజలకు ఇచ్చి దారుణంగా అటు కొన్నటువంటి వ్యక్తికి లేదా పాము తెచ్చిచ్చినటువంటి షాపు వాళ్ళకు చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి దయచేసి ఈ మొబైల్ పౌచ్ కొనేటప్పుడు మీ డబ్బును నష్టపరుచుకోవద్దండి. జాగ్రత్తగా కొనండి. 1 డే అడిగి చూడండి, లేదా ఖచ్చితంగా మీకు రీప్లేస్మెంట్ ఇచ్చే వాళ్ళ దగ్గర తీసుకోండి. మిత్రులకు మొబైల్ పౌచ్ కొంటున్నటువంటి కస్టమర్లకు మీరు ఈ ఎండాకాలంలో లేకపోతే ఎప్పుడైనా మొబైల్ పౌచ్ 100 నుంచి 150 రూపాయల వరకు కొంటున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. మీరు కొంటున్న ఆ మొబైల్ లోపల మొబైల్ పెట్టుకోవడానికి ఉన్నటువంటి పౌచ్ది వేసిన అరగంటకు అది ఇలా పీసులు అయిపోతుంది. అది మళ్ళీ రీప్లేస్మెంట్ ఉండదని చెప్తున్నారు. కాబట్టి ప్రజలు దయచేసి మొబైల్ పౌచ్ కొన్నప్పుడు కనీసము 2 రోజులు లేదా 1 రోజు వారిని గ్యారెంటీ అడగండి. 1 రోజులో పోతే రీప్లేస్మెంట్ ఇస్తారా లేదా అని. అంతేగాని వీళ్ళు ఖచ్చితంగా ఇవ్వము అని చెప్తున్నారు. వీళ్ళు పాత స్టాక్ తెప్పించి పెడుతున్నారు. ఎండకి ఎండిపోయి ఇలా ఉండి వాటిని ప్రజలకు ఇచ్చి దారుణంగా అటు కొన్నటువంటి వ్యక్తికి లేదా పాము తెచ్చిచ్చినటువంటి షాపు వాళ్ళకు చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి దయచేసి ఈ మొబైల్ పౌచ్ కొనేటప్పుడు మీ డబ్బును నష్టపరుచుకోవద్దండి. జాగ్రత్తగా కొనండి. 1 డే అడిగి చూడండి, లేదా